హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హుషారు పిట్టలని ఒక సినిమా చూశాను. అది నిజంగా ఇలాంటి సినిమాలు సమాజానికి చీడ పురుగులు లాంటివి. ఎందుకంటే దాంట్లో చూపించినవన్నీ వాస్తవంగా సమాజంలో మరీ అంతగా మరి అంతగా చిన్నపిల్లలేమో ఎవరు దిగజారిపోయి పడగట్లేదు. కానీ సినిమాలో మాత్రం చూపించినవన్నీ ఎంతో అవాస్తవంగా ఉన్నాయి. ఇకపోతే సినిమా అంతా రొమాన్స్ సీన్లు, సెక్సువల్ కంటెంట్ పెట్టేసి లాస్ట్లో మెసేజ్ ఇస్తే ఎవరు పట్టించుకుంటాడు చెప్పండి. అందుకే ఈ వీడియోని కూడా నేను చీకట్లో చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి చీకటి సినిమాలని ఖండించాలని ఈ వీడియో కూడా చీకట్లోనే చేస్తున్నాను. ఇకపోతే సినిమాలో ఒక జుగుప్సాకరమైన విషయం ఏంటంటే, అమ్మాయి మెచ్యూర్ అయిన నుండి సెక్స్ కోసం తాతాడుతున్నట్లుగా ఈ సినిమాలో చూపించారు. కానీ సమాజంలో చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు కూడా మెచ్యూరిటీ అవుతున్నారు. అదే ఫుడ్లో ఉన్న కల్తీ వల్ల కానివ్వండి, ఇంకా వేరే వేరే విషయాల వల్ల చిన్న చిన్న పిల్లలు మెచ్యూరిటీ అవుతున్నారు. ఆ పిల్లలకి స్కూల్కి వెళ్ళి వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీ చేసుకోవడానికి టైం సరిపోదు. ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఏం మెసేజ్ చేస్తారు చెప్పండి. చాలామంది చిన్నపిల్లలు ఇలాంటి కార్యకలాపాలు నిజంగా అయితే ఎవరు లేరు. పిల్లలకి చదువుల యొక్క భారమే ఎంతో ఉంటుంది. మీరు మాత్రం సినిమాల్లో ఇలా ఉంటారు, మెచ్యూర్ అయిన వెంటనే సెక్స్ కోసం తాతాడుతున్నట్టుగా సినిమాలు చూస్తే, అలాంటి సినిమాలు చూసిన పిల్లలు అది దాటిని అనుకరించితే సమాజం ఏమైపోతుంది. అంటే నిజమే కాబోలు అంటే మనం కూడా మెచ్యూర్ అయ్యాం కదా, మనం కూడా ఇలాగే చేయాలని వాళ్ళు కూడా ఆ సినిమాలు చూసి చెడిపోయే అవకాశం ఎంతగానో ఉంది కదా. ఇలాంటి సినిమాలను ప్రభుత్వమే బ్యాన్ చేయాలి. ఇలాంటి సినిమాలను అసలు సమాజంలో రానివ్వకూడదు. ఎంత తల్లిదండ్రులు అలాంటి సినిమాలను పిల్లలు చూడనివ్వకుండా ఏదో రూపంలో ఫైరస్ రూపంలోనే ఏదో విధంగా వస్తాయి. లేకపోతే ప్రతి కొంపల్లోన ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి. ఏదో విధంగా పిల్లలు ఆ సినిమాని డౌన్లోడ్ చేసుకొని చూస్తే ఏంటి పర్యవసానం అంటే, ఆ సినిమాలో చూపించిన విధంగా మెచ్యూరైన చిన్న చిన్న ఆడపిల్లలు కూడా మేము కూడా అలాగే చేయలేమనుకొని దాని గురించి ప్రయత్నం చేస్తారు కదా. ఇది నిజంగా సమాజానికి ఎంతో నష్టకరమైన విషయం. దయచేసి ఇలాంటి సినిమాలను అసలు ప్రోత్సహించకండి, మీ పిల్లలకు కూడా చూపించకండి. ఇలాంటి సినిమాలని ప్రభుత్వం బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.